ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వీడీసీ కమిటీలను నిషేధించాలని తలపెట్టిన చెలో తాళ్ల రాంపూర్ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన వీరాస్వామి గౌడ్. సర్వాయి పాపన్న మోకుదెబ్బ వ్యవస్థాపక అధ్యక్షులు జక్కే వీరస్వామి గౌడ్ మాట్లాడుతూ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వీడీసీ కమిటీలను నిషేధించాలి. తాళ్ల రాంపూర్లో గౌడ మహిళలను గుడిలోకి రాకుండా అడ్డుకున్న వారిని కఠినంగా శిక్షించాలి. గీత వృత్తిదారుల జీవనోపాధి అయిన ఈత చెట్లను తగలబెట్టిన వారిని గుర్తించి అరెస్టు చేయాలి. ఈ ఘటనలపై అన్ని ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు స్పందించాలన్నారు. నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల మండలంలోని తాళ్లరాంపూర్ గ్రామంలో గీత వృత్తిదారులను గ్రామ బహిష్కరణ చేసి వీడీసీ కమిటీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, సీతారాముల కళ్యాణం రోజున 40 మంది గౌడ మహిళలని గుడిలోకి రాకుండా కించపరిచిన వారిని, అలాగే గ్రామంలోని ఈతవనం తగలబెట్టిన దుండగులను గుర్తించి అరెస్టు చేయాలని, వీడీసీ కమిటీలను పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 25వ రోజున చెలో తాళ్లరాంపూర్ గ్రామానికి వృత్తి సంఘాలు, గౌడ సంఘాలు, సర్వాయి పాపన్న మోకుదెబ్బ గౌడ సంఘం నాయకులు, సామాజిక సంఘాలు, మహిళలు, యువకులు ప్రతి ఒక్కరూ కూడా మద్దతు తెలుపుతూ ఆ గ్రామానికి రావాలని, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వీడీసీ కమిటీలను పూర్తిగా నిషేధించాలని, రోజు రోజుకు వీడీసీల ఆగడాలు మితిమీరిపోతున్నాయని, గ్రామ అభివృద్ధి పేరుతో కొందరు వృత్తి చేసుకునే కులాల ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నారని, ముఖ్యంగా బహుజన కులాల ఆర్థిక అభివృద్ధి తట్టుకోలేని కొన్ని అగ్ర కులాల కుట్రలే దీనికి కారణమని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల మండలంలోని తాళ్లరాంపూర్ అనే గ్రామం లోపల మొన్న జరిగినటువంటి సంఘటన, సీతారాముల కళ్యాణం రోజు గౌడ మహిళలను గుడిలోకి రాకుండా సాంఘిక బహిష్కరణ చేసినటువంటి వీడీసీ కమిటీలు పూజారి గారికి చెప్పి కూడా రానియకుండా చేయడం జరిగింది. ఒక సాంఘిక బహిష్కరణ చేయడం దుర్మార్గం. వీడీసీ కమిటీలు అంటే విలేజ్ డెవలప్మెంట్ చేయాలి, విలేజ్లో ఉన్నటువంటి అన్ని కులవృత్తుల వారికి కూడా ఆదరణ ఇవ్వాలి, అందరినీ కూడా ఆదరించి గ్రామ అభివృద్ధి కమిటీలు అంటేనే గ్రామ అభివృద్ధిలో భాగస్వామైనటువంటి అన్ని కులాలను కూడా గౌరవించడం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మరి సీతారాముల కళ్యాణం రోజు దాదాపు 40 మంది గౌడ కుటుంబాలను కూడా, మహిళలను కూడా కాకుండా కించపరచడం జరిగింది. మరి అలాగే గత 6 నెలల క్రితం కూడా మరి మా గౌడ సోదరులు 10 ఎకరాల భూమి కొనుక్కొని దాంట్లో ఈతవనం, తాటివనం పెంచుతూ కళ్ళు గీస్తూ అమ్ముకుంటున్న సందర్భం లోపల మరి విలేజ్ అభివృద్ధి పేరుతో మరి గ్రామాభివృద్ధికి 1,50,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి అడగడం జరిగింది. సరే, అంత వెళ్ళకపోవచ్చు, ఎంతో కొంత ఇస్తామని చెప్పి అన్నా కూడా వాళ్ళ అరాచకాలు చూసినట్టయితే మరి 5 లక్షల రూపాయలు డిమాండ్ చేయడం జరిగిందని కూడా తెలిసింది. ముఖ్యంగా మరి ఇలాంటి సంఘటనలు కనుక చూసినట్టయితే మరి దాదాపు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా లోపల చాలా వరకు ఉన్నాయి. ఆర్మూర్ ప్రాంతం లోపల, కామారెడ్డి జిల్లా లోపల కానివ్వండి. మరి తప్పకుండా ప్రభుత్వం ఇలాంటి వాటిపైన చట్ట వ్యతిరేకమైనటువంటి పనులు చేసినటువంటి వీడీసీ కమిటీలను కూడా రద్దు చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళపైన చట్టరీత్యా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి గౌడ మహిళలకు న్యాయం జరిగే వరకు కూడా మేము తప్పకుండా వాళ్లకు అండగా ఉంటాం. అట్లాగే మరి వీడీసీ కమిటీ వాళ్ళు అలాగే గ్రామం లోపల కూడా వీళ్ళను బహిష్కరిస్తున్నట్టుగా మరి వాళ్ళు ప్రకటన చేసి వాళ్ళ దగ్గర కళ్ళు తాగకుండా, అట్లాగే వాళ్ళకి ఎవరు ఏ పని చేయకుండా మరి వాళ్ళను సాంఘిక బహిష్కరణ చేసి కుల బహిష్కరణ చేయడం జరిగింది. ఇది కరెక్ట్ కాదు. మేము పూర్తిగా దీన్ని ఖండిస్తా ఉన్నాం. మరి ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీలు కూడా ఇంతవరకు కూడా నోరెత్తకపోవడం నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తా ఉంది. మరి వీడీసీ కమిటీలు వెనుక మరి యొక్క ఈ రాజకీయ నాయకుల, అధికార పార్టీ, ప్రధాన రాజకీయ పార్టీల అండదండలు ఉన్నాయని కూడా మాకు అనుమానం వస్తూ ఉంది. ఇది కరెక్ట్ కాదు. తప్పకుండా మరి ముఖ్యంగా ప్రధాన రాజకీయ పార్టీలు పోకున్నా కూడా ఇవాళ సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గారు, అలాగే బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్ గారు కూడా మరి ఆ గ్రామాన్ని సందర్శించి మరి యొక్క చర్యను కూడా ఖండించడం జరిగింది. అలాగే మిగతా రాజకీయ పార్టీలు కూడా ఖండించాలి. మరి మేము మొన్న జరిగినటువంటి సుందర విజ్ఞాన కేంద్రం రౌండ్ టేబుల్ సమావేశం లోపల కూడా అన్ని చేతి వృత్తుల సంఘాలు, అన్ని గౌడ సంఘాలు కలిసి కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి అదే తాళ్లరాంపూర్ లోపల మరి
ఏప్రిల్ 20వ తారీఖు రోజు తప్పకుండా మేము ఆ ఊరిని సందర్శిస్తా ఉన్నాం. మరి అన్ని సంఘాలు, చేతివృత్తి సంఘాలు, కుల సంఘాలు, గౌడ సంఘాలతో పాటుగా అందరి సమన్వయంతో కూడా దీన్ని పూర్తిగా అందరం ఖండిస్తూ కూడా ఆ రోజు ఆ గ్రామానికి పోయి వారికి అండగా ఉంటామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి దీనిపైన ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్య తీసుకోలేదు. ప్రభుత్వ అధికారులు కానివ్వండి, మరి తప్పకుండా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. చర్య తీసుకోకపోయినట్టయితే వాళ్లకు న్యాయం జరిగేంత వరకు కూడా మేము తప్పకుండా వాళ్ళ తరఫున మేము పోరాడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే మరి బీడీసీ ఆగడాలు ఇద్దరితో ఆగకుండా కూడా మళ్ళీ వీళ్ళు సాంఘిక బహిష్కరణ చేసినా కూడా వినడం లేదు. మరి 5 లక్షల రూపాయలు డిమాండ్ చేసినా కూడా కట్టకుండా మీరు ఏం చేస్తారు అని చెప్పి ధిక్కరించారన్న ఆలోచనతో మరి రాత్రి కూడా 150 ఈత చెట్లు కూడా కాలబెట్టడం జరిగింది. ఇది పూర్తిగా ఒక బీడీసీ కమిటీల పని అని కూడా మాకు అనుమానంగా ఉంది. దీనిపైన తప్పకుండా ప్రభుత్వం చర్య తీసుకొని ఖచ్చితంగా వారిపైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకుంటే దీన్ని దాంతో పాటు కూడా ఉమ్మడి జిల్లాలో బీడీసీ కమిటీలు కూడా ఎత్తివేయాలి. ఎందుకంటే ప్రధానంగా కులవృత్తులు చేస్తున్నటువంటి ఇవాళ గొర్రె కాపర్లు కావచ్చు, అట్లాగే రజకులు కావచ్చు, నాయి బ్రాహ్మణులు కావచ్చు, ముదిరాజులు కావచ్చు, గౌడ్స్ కావచ్చు, ఇంకా ఇతర చిన్న బీసీ కులాలు కావచ్చు, అలాగే బౌద్ధ ఎస్సీ కులాలు కావచ్చు. మరి వాళ్ళందరినీ కూడా ఇవాళ బీడీసీ కమిటీలు వాళ్ళు ఒక అభివృద్ధి పేరుతోని వారు మరీ పీడించి పిప్పి చేస్తా ఉన్నారు. మరి వాళ్ళు బతకడానికి ప్రభుత్వం చేస్తున్నారు తప్ప మరి వాళ్ళకు ఆర్థికంగా అభివృద్ధిలోకి రావడం జరగడం లేదు. మరి వీళ్ళ యొక్క ఆర్థిక మూలాల మీద ప్రభుత్వం వీళ్ళ ఆర్థిక మూలాల మీద ఈ యొక్క బీడీసీ కమిటీ దెబ్బ కొట్టడం మేము పూర్తి స్థాయిలో ఖండిస్తా ఉన్నాం. అలాగే ప్రధాన రాజకీయ పార్టీ కూడా ఖండించాలి. బీడీసీ కమిటీని ఎత్తివేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. జై గౌడన్న, జై జై సర్వాయి పాప. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.